హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? స్కూల్కి వెళ్తున్నారా? చక్కగా అందరూ ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసినాయి. కొంతమందికి అయితే ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. బాగా చదువుకుంటున్నారా అందరూ? రేపటి రోజున మనందరం కూడా మన గురువులందరినీ పూజించుకునే టైం అన్నమాట. గురు పౌర్ణమి అనేటువంటి ఒక పర్వదినం రేపు. ఈ గురు పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి రోజున జరుపుకునే పవిత్రమైన పండుగ. జ్ఞానాన్ని పంచే గురువులకు కృతజ్ఞతలు తెలిపే అద్భుతమైన రోజు ఇది. మహాభారతాన్ని, అష్టాదశ పురాణాలను రచించి వేదాలను విభజించిన మహర్షి వేదవ్యాసుని పుట్టినరోజు రేపటి రోజున. ఈ పౌర్ణమి రోజే జన్మించారు. అందుకే వ్యాస పూర్ణిమ అంటారు. శివుడు ఆదియోగిగా లేదా ఆది గురువుగా మానవాళికి మొదటిసారిగా యోగ విద్యను ప్రసాదించిన రోజు కూడా అని దీనిని నమ్ముతారు. మన జీవితంలో అజ్ఞానం అనే చీకటిని తొలగించి వెలుగునిచ్చే ఉపాధ్యాయులను, గురువులను ఈ రోజున ప్రత్యేకంగా పూజిస్తారు. మనకు ప్రథమ గురువు అయిన కన్న తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవటం పిల్లలకి ఎంతో మంచిది. కొంతమంది ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబా దేవాలయాల్లో చాలా వేడుకగా ఘనంగా జరుపుకుంటారు. ఎందుకంటే బాబాని భక్తులు ప్రత్యక్ష దైవంగా కాకుండా సద్గురువుగా భావిస్తారు. ఎక్కువ మంది భావిస్తారు. 100కి 90 మంది బాబాని సద్గురువుగా భావించుకొని ఈ బాబా స్వయంగా తన జీవితకాలంలో షిరిడీలో భక్తుల చేత గురు పూజని అందుకోవడానికి అనుమతించారు. అందుకే ఈ పండుగ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారన్నమాట. గురు పూర్ణిమ రోజున షిరిడీలో కానీ బాబా దేవాలయాలన్నింటిలో కానీ చాలా ఘనంగా ఈ వేడుక జరుపుకుంటారు. దేనికంటే తన్ని మనం ఒక సద్గురువుగా భావించాం కాబట్టి. పిల్లలందరికీ తెలిసిన విషయం ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ పండుగలకి ఏ విశిష్టత ఉంది, ఎందుకు జరుపుకుంటారు అనేది ఏ ఒక్క ఉపాధ్యాయుడు ఎవరు చెప్పే పరిస్థితుల్లో ఈ రోజుల్లో లేరు. టెక్స్ట్ బుక్లో పాఠమే పిల్లలకి అర్థం కావటల్లా. పిల్లల్లో ప్రాక్టికల్ నాలెడ్జి పెంచేటువంటి గురువులే లేరు. ఎవరైనా మేము రాస్తామండి నోట్స్, దాన్ని కరెక్షన్ చేయండి అంటే నీకు అంత అవసరం లేదులే కూర్చో అనేవాళ్లే కానీ సరేనమ్మా అని ఎంకరేజ్ చేసేవాళ్లే లేరు. మీ అందరికీ తెలిసి మీ స్కూళ్ళల్లో పిల్లల దగ్గర బాగా వందల వేల రూపాయలు వసూలు చేసి గురు పూజోత్సవము అని జరుపుతారు. పిల్లలకైతే ఏమి ₹1 విలువ చేసేది ఏది ఇవ్వరండి. వాళ్ళ చేత 2000 3000 తెప్పించి టీచర్లందరికీ గిఫ్ట్లు ఇప్పించి భోజనాలు పెట్టించి చేస్తారనమాట. అది కాదండి ముందు మనకు కావాల్సింది. ఆర్భాటము ఎచ్చులు కాదు. మన పురాణాల ప్రకారం, హిందూ ధర్మశాస్త్ర ప్రకారం గురు పౌర్ణమిని జరుపుకునేటువంటి రోజు గురించి పిల్లలకు తెలియజేసి చక్కగా ప్రతి పండుగ యొక్క విశిష్టత తెలిసేటట్టుగా చేయటమే మన యొక్క తల్లిదండ్రిగా మన ధర్మం, బాధ్యత కూడా. ఎటు గురువుల స్థానంలో ఉన్నవాళ్ళు ఆ పనులు చేయలేకపోతున్నారు కాబట్టి మనమైనా మన పిల్లలకి ఇలాంటి మంచి విషయాలు నేర్పుకుందాం. అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఈ తుమ్మల అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూసేటువంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు.